హలో చారోస్. సింపుల్గా ఎక్కువ ఆయిల్ వేయకుండా 2-3 స్పూన్స్తోనే ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. అలాగే ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1.5 స్పూన్ వేసాను. అలాగే ఇందులోకి మళ్ళీ ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, అలాగే 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే పిండుకొని శుభ్రంగా కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా పేస్ట్ లాగా కలిపేసుకోండి. ఆయిల్ కనుక ఒక 2 స్పూన్స్ వేయండి, చాలకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. జనరల్గా మనమైతే ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు చేప ముక్కలు అనేవి ఆ ప్యాన్కి స్టిక్ అయిపోయి మంచిగా వేగకుండా అంత మంచిగా రావు కదా. అంటే డీప్ ఫ్రై చేయకుండా వేపుకునేటట్లయితే అలా రావు. డీప్ ఫ్రై అయితే బాగానే వస్తుంది. అలా డీప్ ఫ్రై కాకుండా ఒక 2-3 స్పూన్స్ ఆయిల్తోనే మనం ఈ ఫిష్ ఫ్రైని డీప్ ఫ్రైలో లాగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించేస్తాను మీకు. మనం తీసుకున్న ఆయిల్లో ఫిష్ తేలుతూ, అలాగే ఈ మసాలా కొంచెం ఆయిల్లో ఎక్కువ ఆగిపోయి ఆ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఈ వీడియో చూసేయండి. ఇంత కొంచెం ఆయిల్తో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేయండి. నేను తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఒక 1/2 కేజీ ఫిష్కి అయితే సరిపోతాయి. నేను తీసుకున్న ఈ ఫిష్ ఫ్రైకి ముక్కలు అయితే ఒక 1/2 కేజీ ఉన్నాయి. నేను చూపించిన ఇదే కొలతలతో సేమ్ ఇలా పక్కా నా టిప్స్ యూస్ చేసి మీరు కూడా ఫిష్ ఫ్రై చాలా ఈజీగా 2-3 స్పూన్స్ ఆయిల్ మాత్రమే యూస్ చేసి చేసుకోండి. ఫ్రెష్గా ఉన్న లైవ్ ఫిష్ అయితే ఈ ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుంది అండి. ఈ ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు ఫిష్ కట్ చేయించుకునేటప్పుడు మాత్రం మీడియం సైజులో పీసెస్ అనేవి కట్ చేయించుకోండి. లేకపోతే కొంచెం పెద్దగా ఉన్నా, లేకపోతే మరీ చిన్నగా ఉంటే ఎక్కువ మనం చేసే ఈ ప్రాసెస్లో కొంచెం బ్లాకిష్ అయిపోతాయి, మాడిపోయినట్టు. అదే పెద్దగా ఉంటే లోపల అనేది సరిగా కాలకుండా మసాలా మాడిపోతూ అంటే లోపలంతా మసాలా అనేది పట్టదనమాట. అందుకోసం ఎప్పుడైనా ఫిష్ ఫ్రై మనం కట్ చేయించుకునేటప్పుడు మీడియం సైజ్ పీసెస్ కట్ చేయించుకోండి. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మసాలా ముక్కల్ని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక 1/2 అవర్ తర్వాత చూసారా, ఫ్రిడ్జ్లోంచి తీసాను. చక్కగా ముక్కకి మసాలా అంతా పట్టుకుని ముక్క అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించుకునేటప్పుడు ఆ నూనెలో వేయంగానే ఆ మసాలా అనేది ఆ ముక్క అనేది స్టిఫ్గా ఉండడం వల్ల మసాలా అనేది పీస్కి పట్టుకుంటుంది అనమాట. ఇదిగోండి నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే మనం చేసే ఈ ప్రాసెస్కి డీప్ ఫ్రై కాకుండా నేను 3 స్పూన్స్ ఆయిల్తో మనం ఫ్రై చేసుకోవచ్చు అని అన్నాను కదా. అందుకోసం నాన్ స్టిక్ ప్యాన్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేయకుండా ఇలా నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేసుకుని మనం ఈ ఫిష్ ఫ్రైని చేసుకోవచ్చు. అలాగే ఈ మసాలా పట్టించిన ఈ పీసెస్ మనం ఒక 1 వీక్ వరకు ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అటు ఇటు తిప్పుకుంటూ మనం ఈ ఫిష్ ఫ్రై బాగా నిదానంగా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మసాలా అనేది ఆయిల్లోకి ఎక్కువ వెళ్ళలేదు. మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇలా ఆయిల్లోకి మసాలా అనేది సపరేట్ అవ్వకుండా ఒక పీసెస్కి మాత్రమే పట్టుకుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా ఇవ్వండి.
వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.